మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా ఖరీఫ్ మొక్కజొన్నను తెలుగు రాష్ట్రాల్లో రైతులు విత్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో వరి తరువాత అంతే విస్తీర్ణంలో మొక్కజొన్న సాగవుతుంది. ప్రస్తుతం విత్తిన మొక్కజొన్న పంటలో అధిక దిగుబడులు పొందాలంటే సాగు ప్రారంభం నుండే మేలైన సమగ్ర యాజమాన్యం చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. ఖరీఫ్ మొక్కజొన్నను వర్షాధారంగా రైతులు సాగు చేశారు. స్థిరమైన దిగుబడితో నమ్మకమైన రాబడి వస్తూ ఉండడంతో ఏటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. వరి సాగుతో పోలిస్తే నీటి అవసరం తక్కువగా ఉండడం, సాగు ఖర్చులు ఎకరాకు 15 నుండి 25 వేలకు మించకపోవడం, కూలీల అవసరం తక్కువగా ఉండడంతో రైతులు మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వరితో పాటు మొక్కజొన్న పంట అదే స్థాయిలో సాగుతుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో పైరు 10 నుంచి 40 రోజుల దశలో ఉంది. భూమి నుంచి అధికంగా పోషకాలను సంగ్రహించే పంట కాబట్టి సిఫారసు చేసిన ఎరువులను సకాలంలో అందించాలి. అలాగే కలుపు యాజమాన్యం, చీడపీడలకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని మొక్కజొన్న సాగు వివరాలు తెలియచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. ఈ మొక్కజొన్న వేసేటటువంటి రైతులు ఎకరానికి సుమారుగా 8 నుంచి 10 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. ఈ విత్తనానికి ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి అనేది కత్తెర పురుగు నివారణ కోసం సయాంట్రినిప్రోల్ ప్లస్ థయామిథాక్సామ్ కాంబినేషన్లో కెమికల్ని 1 కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల చొప్పున విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నాటుకున్నట్లయితే మొదటి దశలో మనకి కత్తెర పురుగు తాలూకా ఉధృతి అనేది తగ్గించుకోవచ్చు. అలాగే పిచికారీలను కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మొక్కజొన్న సాగు చేస్తున్నటువంటి పొలాల్లో ఎండు తెగులు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఎండు తెగులు వచ్చిన తర్వాత తగ్గించుకోవటం కంటే కూడా ముందుగానే విత్తనానికి ట్రైకోడర్మా విరిడే కేజీ విత్తనానికి 10 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ప్రధాన పొలంలో కూడా ఒక 100 కిలోల పశువుల ఎరువుకి 2 కిలోల ట్రైకోడర్మా విరిడేని పట్టించి అది కల్చర్ బాగా పెరిగిన తర్వాత అంటే ఒక వారం రోజుల తర్వాత ఈ పశువుల ఎరువుని ట్రైకోడర్మా విరిడేతో కలిపినటువంటి గత్తాన్ని పొలానికి అందించినట్లయితే ఈ కుళ్ళు తెగుళ్ళు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది మొక్కజొన్నలో. అదేవిధంగా ఈ విత్తనాన్ని కూడా విత్తుకునేటప్పుడు వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు ఉండేటట్లుగా బోదెలు చేసుకోవాలి. ప్రతి బోదెలో కూడా మొక్కకి మధ్య 20 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. ఈ విత్తనాన్ని కూడా ఈ బోదె హైట్లో 1/3 వంతు మనకి ఎత్తులోని విత్తనాన్ని విత్తుకున్నట్లయితే నీరు పారించేటప్పుడు ఈ విత్తనం కుళ్ళిపోకుండా అలాగే ఎక్కువ నీరు నిలబడినప్పుడు నీటిని బయటికి పోవటానికి కూడా వీలుగా ఉంటుంది. ఈ వర్షాధారంగా పండించేటటువంటి మొక్కజొన్నకి ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే సుమారుగా 70 నుంచి 80 కిలోల నత్రజని అవసరం అవుతుంది. అంటే 173 కేజీల యూరియా, అలాగే 24 కిలోల భాస్వరం అవసరం అవుతుంది. అంటే 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. అదేవిధంగా 20 కిలోల పొటాష్ అనేది అవసరం అవుతుంది. అంటే 33 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. అలాగే ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ కూడా వేసుకోవాలి. అయితే ఈ యూరియాని మాత్రం 3 దఫాలుగా అందించుకోవాలి. అదే పొటాష్ని 2 దఫాలుగా అందించుకోవాలి. మొదటి దఫా ఎరువులు అనేవి ఆఖరి దుక్కిలో యూరియాని ఒక 57 కేజీలు, అలాగే 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే మొత్తం భాస్వరం ఎరువుని, అలాగే ఒక 16 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే సగం పొటాష్ని ఇచ్చేటటువంటి ఎరువుని వేసి దున్నుకోవాలి. ఈ దుక్కిలో వేసేటప్పుడు భాస్వరం అలాగే జింక్ సల్ఫేట్ని కలిపి వేయకుండా వేరువేరుగా వేసుకోవటం వలన ఉపయోగం ఉంటుంది. రెండవ దఫాగా 30 నుంచి 35 రోజులప్పుడు 57 కేజీల యూరియాని వేసుకొని నీరు పెట్టుకోవాలి. మూడవ దఫాగా 50 నుంచి 55 రోజులకి 57 కేజీల యూరియాతో పాటు ఒక 17 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని అంటే మిగిలినటువంటి పొటాష్ని పూత దశలో వేసుకోవటం వలన
ఈ ఎరువులు అనేవి సక్రమంగా ఉపయోగించబడి మొక్క ఎదుగుదలకి తోడ్పడతాయన్నమాట. కలుపు నివారణ కోసం విత్తినటువంటి 1 నుంచి 2 రోజులకి అట్రజిన్ 50% పొడి మందుని ఎకరానికి 800 నుంచి 1200 గ్రాములు ఒక 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయటం వలన ఈ వెడల్పాటి కలుపు మొక్కలన్నిటిని కూడా దాదాపుగా ఒక నెల రోజుల వరకు అదుపు చేసుకోవచ్చు. అయితే అపరాలతో అంతర పంట కానీ లేదా మొక్కజొన్న తర్వాత అపరాలు వేసుకోవాలనుకునే వాళ్ళు కానీ ఈ అట్రజిన్ అనే మందును కాకుండా పెండిమిథలిన్ 30% ఈసీని 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే 20 నుంచి 25 రోజులప్పుడు వెడల్పాటి మరియు గడ్డి జాతి కలుపు మొక్కలు కనుక ఉన్నట్లయితే దీని నివారణ కోసం ఎకరానికి టెంబోట్రయాన్ అనేటటువంటి మందు 34.4% ఎస్సీని 115 మిల్లీ లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం పడుతున్నటువంటి ఈ వర్షాలకి ఈ ఉష్ణోగ్రతలకి ఈ శిలీంధ్ర బీజాలు పెరగటం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివలన మనకి మొక్కజొన్నలో ముఖ్యంగా టర్సికం ఆకు ఎండు తెగులని లేదా పాము పొడ తెగుళ్ళు అనేవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీని నివారణ కోసం మ్యాంకోజెబ్ని ఎకరానికి ఒక 500 గ్రాములు లేదంటే ప్రాపికొనజోల్ అనేటటువంటి మందుని ఎకరానికి 200 మిల్లీ లీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ వ్యాప్తి కనుక ఎక్కువగా ఉండి ఆకుల మీద మచ్చలు కనుక కనిపించినట్లయితే వెంటనే ఎజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెనకనజోల్ కాంబినేషన్లో ఉండేటటువంటి మందుని 1 మిల్లీ లీటర్ నీటికి చొప్పున అంటే ఒక ఎకరానికి 200 మిల్లీ లీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య కత్తెర పురుగు. దీనికోసం మొదట్లోనే విత్తన శుద్ధి చేసుకుంటూ నాటినటువంటి లేదా విత్తినటువంటి ఒక వారం రోజులకి లింగాకర్షక బుట్టల్ని ఒక 4 స్పోడప్టెరా ఫ్రూగిపెట్టాకు చెందినటువంటి లింగాకర్షక బుట్టల్ని ఎకరానికి అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఇందులో మనకి మగరెక్కల పురుగు ఆకర్షింపబడి చనిపోవటం వలన ఈ ఆడరెక్కల పురుగులు గుడ్లు పెట్టడాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ తల్లి రెక్కల పురుగులు గనక మనం ఈ లింగాకర్షక బుట్టల్లో గమనించిన వెంటనే ఒక 5% వేపగింజల కషాయం లేదా వేప నూనెని పిచికారీ చేసుకోవటం వల్ల ఈ గుడ్డు దశను కూడా మనం నాశనం చేయవచ్చు. అదేవిధంగా ఈ లద్దె పురుగులు అనేవి ఆకులపైన మొవ్వులపైన పెద్ద పెద్ద రంధ్రాలు చేసి మొక్కల సుడుల్లోని ఈ పురుగు అంతా కూడా విసర్జితాలతో నింపబడి ఎక్కువగా నష్టపరుస్తుంటుంది. కాబట్టి ఈ పురుగు తాలూకు ఉధృతిని బట్టి మనం ఎమామెక్టిన్ బెంజోయేట్ని ఒక 80 గ్రాములు ఎకరానికి లేదా క్లోరాంట్రినిప్రోల్ అనేటటువంటి మందుని ఒక 60 మిల్లీ లీటర్ల ఎకరానికి లేదా స్పైనోటెరామ్ అనేటటువంటి మందుని ఒక 100 మిల్లీ లీటర్లు ఎకరానికి ఈ మందుల్లో ఏదైనా ఒకసారి కొట్టిన తర్వాత రెండోసారి అవసరాన్ని బట్టి మందుని మార్చి పిచికారీ చేసుకోవాలి. ఈ పిచికారీ చేసేటప్పుడు కూడా సుడులు లేదా మొవ్వు లోపలి ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవటం వల్ల ఈ పురుగు తాలూకా ఉధృతిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.